మేడం ఇప్పుడు మన మన తమిళనాడు ఇష్యూ తీసుకుంటే, మన ఉదయనిధి స్టాలిన్ గారు అసెంబ్లీలో అంటే తను మాట్లాడిన మాటలు కరెక్టే అని అతను సమర్థించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేందంటే వెటకారంగా త్రిష గారిని అంటే విజయ్ దళపతి గారిని విమర్శించి మాట్లాడారనేసి వీళ్ళంటున్నారు. దీన్ని అంటే అతను ఉద్దేశ్యం ఏంటి? అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎవరికీ తెలీదు. ఉదయనిధి స్టాలిన్ చెప్పింది మాత్రమే ఎవరు నమ్మడం లేదు. కానీ దీన్నెలా చూసుకోవచ్చు మేడం మనం? ఇది కొంత వీటిని బలుపు మాటలంటారు. ఓకే. ఇప్పుడు అసలు అక్కడ జరుగుతుందేంటి? కావేరీ జలాలు జలాల వివాదం వివాదం. గురించి ఆహ్, తమిళనాడుకున్న హక్కుల గురించి పోరాటం చేస్తున్నారు. ఆ విషయం కూడా చాలా గమ్మత్తుగా ఉంటది. ఇప్పుడు అధికారంలో ఉన్నారనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావేరీ జలాల గురించి ఫైట్ చేస్తారు. ఆ కావేరీ జలాల గురించి ఫైట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తారు. అప్పుడు మళ్ళీ కావేరీ జలాల గురించి మాట్లాడరు. ఇది ఏంటంటే ఒక రకమైన వీళ్ళకి ఒక నినాదం అయిపోయింది కావేరీ జలాల ఇష్యూ. ఏది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రాజకీయ నినాదం. నిజమే, అది అది చాలా ఇంపార్టెంట్, అవసరమైన విషయమే, కాదనట్లేదు. కానీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది విజయ్ వచ్చి. విజయ్కి ముందు మీరే ఉన్నారు. అప్పుడు మీరేం చేశారు? అప్పుడు గుర్తు రాలేదు. సరే, ఇప్పుడు దాని గురించి మీరు ఏదో ఒక పోరాటం చేస్తున్నారు, ఒక సభ పెట్టారు, సభలో మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఈ విషయం గురించి సీఎం విజయ్ గారు అసలు ఏమాత్రము ఆయన నోరు తెరిపించలేకపోతున్నాము, ఆయనతో మాట్లాడించలేకపోతున్నాము, ఆయన్ని స్పందింపజేయలేకపోతున్నాము, అది ఇది అని మాట్లాడేసరికి అని ఉదయనిధి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఇక్కడ జనాల్లో నుంచి త్రిష అని వచ్చేసరికి ఈయన చాలా వ్యంగ్యంగా వెటకారంగా నవ్వుకుంటా నీళ్లు వెళ్ళాల్సిన చోటుకే వెళ్తున్నాయి అన్నట్టుగా అట్లా కాదు ఆయనకి ఇది 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 సమస్యలాగా కనిపించకపోవచ్చు కావేరీ జలాల ఇష్యూ, కానీ ఆయనకి త్రిష మాత్రమే సమస్యగా కనిపిస్తున్నట్టుంది అని చెప్పి వెటకారంగా వెకిలిగా నవ్వాడు. అది దానికి సంబంధించి చాలా సీరియస్ అయింది నిన్న మ్యాటర్. అయ్యేసరికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వెళ్ళేటప్పుడు కూడా అతను ఏదో వీరోచితంగా ఏదో పోరాటం చేసి వచ్చిన వాడిని వచ్చినట్లుగా అతను అభివాదాలు చేసుకుంటా ఆ పోలీస్ వ్యాన్లో నుంచి తల బయటికి పెట్టి హడావుడిగా వెళ్ళాడు. స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ స్టేషన్ బెయిల్ దొరికింది, వచ్చేసాడు. ఈలోపు వీళ్ళు ఏం చేశారు, టీవీకి పార్టీ వాళ్ళు ఉదయనిధి స్టాలిన్ ఇంటిని ముట్టడించడానికి అని చెప్పి వాళ్ళు వచ్చారు. అంతా ఇదొక గందరగోళం. ఏంటయ్యా అసలు ఈ మొత్తం అని అంటే, అసలు ఇప్పుడు ఏ రాజకీయ పదవిలోనూ త్రిష లేదు, పార్టీ పదవిలోనూ లేదు, ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. పైగా విజయ్కి నాకు సాన్నిహిత్యం ఉంది అని ఆమె చెప్పలేదు, ఈయన చెప్పలేదు. అలాంటప్పుడు కేవలం ఒక సెలబ్రిటీ హోదాలో ప్రమాణ స్వీకారానికి మాత్రం ఆవిడ వచ్చింది. సరే, ఆయన గెలిచినప్పుడు ఆయన సహనటుడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి ఆయన గెలిచినప్పుడు ఆమె సంబరంగా మాట్లాడి ఉండొచ్చు. దీని గురించి అసలు మీకేంటి పని? అసలు త్రిష పేరు మీరు ఎత్తాల్సిన అవసరం ఏంటి? పోని వాళ్ళు ఎత్తారే అనుకోండి, ఈయన నిజంగా ఆ విషయం మీద ఏం మాట్లాడే ఉద్దేశం లేదు అనుకోండి, ఈయన సరిగానే ఉన్నాడు అనుకుందాం, జనాలే సరిగా లేరు అనుకుందాం, అప్పుడు ఈయన చేయాల్సింది ఏంటి? అది తప్పించి వేరేది మాట్లాడారనుకోండి, ఇప్పుడు ఈయన వాళ్ళని హుషారు తీసుకొచ్చేసాడు కదా ఇలా మాట్లాడటం వల్ల. అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది? ఓ, ఈసారి ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము త్రిష గురించి మాట్లాడవచ్చు. అసలు మనకేం హక్కు ఉంది త్రిష గురించి మాట్లాడటానికి? ఒక సినిమా యాక్టర్ అయినంత మాత్రాన అన్ని సందర్భాల్లోకి ఆమెను తీసుకొచ్చి మాట్లాడొచ్చా అనే జ్ఞానం పనిచేయాలి కదా వాళ్ళకి. లేదు, ఆ పని చెయ్యదు. ఇక్కడ ఏంటంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకైనా, రాజకీయాల వాళ్ళకైనా, ఇలాంటి మాబ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకైనా, మీడియాలో ఉన్న వాళ్ళకైనా, అలాగే సినిమాల్లో అయినా, వీళ్ళకి ఒక స్త్రీ అంటే మనము ఎగతాళి చేయొచ్చు, చులకనగా మాట్లాడవచ్చు, ఏ విధమైన జోకులైనా వేయొచ్చు అనేది బాగా అలవాటైపోయింది జనాలకి. అలవాటైపోయి
ఏదంటే అది అనేసేయచ్చు అనుకుంటారు. అసలు ఒక మహిళని నేను అనాలి అంటే సమయం, సందర్భం, అవసరం, ఔచిత్యం ఇవన్నీ ఉండాలి. ఏం అవసరం అని ఇలా మాట్లాడారు అంటే ఒక్కటే వాళ్ళకి, మహిళని ఏమైనా అనొచ్చు, మా హక్కు అనుకుంటారు. మరీ ముఖ్యంగా మన దేశంలో ఒక జెండర్ సెన్సిటివిటీ లేదు. జెండర్ సెన్సిటివిటీ లేక చాలా ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేస్తారు రాజకీయ నాయకులతో సహా. ఇప్పుడు మహిళల సమస్యలు అనగానే ఇద్దరు మహిళలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏంటి బిందెల దగ్గర అదే కుళాయి పంచాయతీ అని, ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, భలే పోట్లాడుకుంటున్నారుగా అంటారు. అంతేగాని సారాయి కొట్టు దగ్గర తాగినోళ్ళు మాట్లాడుతున్నారు ఏంటని అనరు. వాళ్ళని పోల్చేటప్పుడు మంచి పోలికలు, ఉపమానాలు వస్తాయి మనకి. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. అందుకని మహిళల గురించి మాట్లాడాలి అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఖుష్బు కూడా అదే అంది, మీకు అసలు ఇంత దిక్కు లేదా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పితే మీకు దిక్కు లేదా? మీరు అంతకంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు అంతకంటే ఎదగలేదనిపిస్తుంది. రాజకీయ పార్టీల్లో అంతే, ఎదురు పార్టీ వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏం సంస్కృతి? ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్లు అసలు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు భువనేశ్వర్ గురించి మాట్లాడతారు, వీళ్ళేమో భారతి గురించి మాట్లాడతారు. అందుకని చిన్మయి కూడా దీన్ని వ్యతిరేకించింది. అస్సలు మీరు ఇలా పబ్లిక్ ప్లేసెస్లో మీరు ఇట్లా మాట్లాడటానికి, ఇప్పుడు మీరు నలుగురు ముగ్గురు ఎవరో ఒకళ్ళు మీ బుద్ధిని బట్టి మాట్లాడుకుంటారు, అందరినీ మనం ఆపలేము. కానీ బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడకూడదు. ఇప్పుడు త్రిష విషయం వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అబ్బో ఆవిడ సెంట్రల్ మినిస్టరు, ఆమె కేంద్రంలో చక్రం తిప్పబోతుంది, కాబోయే ఎంపీ, ఇట్లా అసలు పెద్ద పెద్ద ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా ప్రైమ్ టైం డిబేట్స్ నడిపారు ఈ విషయం మీద. ఏం అవసరం చెప్పండి? అసలు విజయ్ ఎంత సింపుల్గా తేల్చేశాడు. ఏమండి మీ ఇంట్లో ఏవో గొడవలు ఉన్నాయి కదా? ఉన్నాయి, నేను చూసుకుంటాను, నేను సెటిల్ చేసుకుంటాను, ఎవరింట్లో లేవు గొడవలు అని మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా రాజ్యాంగేతర శక్తుల్లాగా అయ్యి వాళ్ళు ఏదన్నా ఈ ముఖ్యమంత్రి అండతోటి ప్రజా వ్యతిరేకమైన పనులు ఏమన్నా చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడితే అర్థం ఉంది. ఇప్పుడు త్రిష ఎక్కడా లేదు సీన్లో, త్రిష గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందుకని కొంచెం మహిళల్ని మనుషులుగా చూస్తే ఇలా మాట్లాడరు. ఇప్పుడు ఆడ మనిషి మగ మనిషి అనే కన్నా మనం అందరం మనుషులమే అనుకుంటే, మనతో సమానమే అనుకుంటే ఇలా చులకన చేసి మాట్లాడం. అందుకని అలాంటి భావనలు వస్తే తప్పితే ఇలాంటి పరిస్థితులు మారవు. పైగా డిఎంకే పార్టీ ఎప్పుడైనా మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనేది ఉంది. అదంతా పాత తరం వ్యవహారాలు, అవి వదిలేసేయండి. ఇప్పుడు ఇతను ఉదయనిధి స్టాలిన్ నవతరం మనిషి కదా, ఇప్పుడు ఈ కాలంలో ఉన్నవాళ్ళు కూడా ఇంకా అలా పాతకాలం వాళ్ళలాగా మాట్లాడితే ఎట్లా? అసలు మాట్లాడకూడదు కదా. అందుకని ఏదైనా ఒకప్పుడు జయలలితను కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడేవాళ్ళు, గౌరవం లేకుండా, గౌరవానికి భంగం కలిగించేటట్లు మాట్లాడటం. అందుకని ఏంటంటే ఏ పురుషుడికైనా సరే ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వెకిలి చేష్టలతోటి, వెకిలి మాటలతోటి మాట్లాడే హక్కు లేదు. అలా మాట్లాడే వాళ్ళ మీద ఎవరి మీదైనా సరే నిర్భయ కేసు పెడితే తప్పితే వీళ్ళు దారికి రారు. ఒక 4-5 కేసులు పడితే అప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.